ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడకం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ కాలింగ్ జాబ్ సెర్చ్ చేస్తున్నారా? అఫీషియల్ కంపెనీ కెరీర్ పేజ్ లో ఉన్న జాబ్ అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. దీనిలో మీకు ఎలా అప్లై చేయాలని కూడా క్లియర్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ వీడియోని లాస్ట్ చూడండి, పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. దీనిలో మీరు చూసినట్టయితే తెలుగు మాట్లాడగల పీపుల్ అందరూ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి, దీనిలో స్కిల్స్ ఏంటి, దీనిలో మీరు రిక్వైర్మెంట్స్ ఏంటి, క్లియర్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని లాస్ట్ చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, అలాగే కామెంట్ చేయండి. ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరూ హైప్ ఫండ్స్ ఇవ్వండి గాయస్. మీరు కనుక హైప్ ఫండ్స్ ఇస్తే చాలా మెంబర్స్కి అయితే యూజ్ అవుతుంది, చాలా మెంబర్స్కి రీచ్ అవుతుంది మన వీడియోతో గాయస్. చాలా మెంబర్స్ కూడా అప్లై చేసుకొని జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని మీకు నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మీరు చూసినట్టయితే తెలుగు పీపుల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ అలాగే ఫిమేల్ బోత్ క్యాండిడేట్స్ అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనిలో ఎటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వలేదు గాయస్, ఓన్లీ స్కిల్స్ బేస్ పైనే ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. కానీ దీనిలో మీకు 10th ఇంటర్ డిగ్రీ ఉన్నా కానీ బెటర్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంగ్లీష్ మాట్లాడితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మ్యాండేటరీ అనేది ఎక్కడైతే వాళ్ళు ఇవ్వలేదు. తెలుగు వచ్చినా ఈ జాబ్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ ఉంటే మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? దీనిలో మీకు క్లియర్ కట్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. మరింత ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇవ్వడం జరిగింది. తమిళ్, తెలుగు, హిందీ గాయస్. మన తెలుగు పీపుల్స్ కాబట్టి మీరు తెలుగు జాబ్కి అయితే అప్లై చేసుకొని ఎలా అప్లై చేయాలని కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్. కింద డిస్క్రిప్షన్ మీకు నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. దాని మీద క్లిక్ చేసి మీరు చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఎలా అప్లై చేయాలని కూడా క్లియర్గా చెప్తాను. దీనిలో మీకు ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, దీనిలో మీరు ఏం వర్క్ చేయాలని కూడా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. మన వీడియో చాలా మెంబర్స్ యూజ్ అవుతుంది, చాలా మెంబర్స్ కూడా రీచ్ అవుతుంది. మీరు లైక్, షేర్, కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మీకు లాస్ట్ డౌన్ కొత్తరండి. ఇక్కడ మీరు చూడొచ్చు, లాస్ట్ అయితే చూడండి, వాట్ విల్ యూ బీ డూయింగ్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీన్ని మీరు ఏం వర్క్ చేయాలని ఒకసారి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఎలా అప్లై చేయాలని కూడా మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్. దీనిలో మీరు చూడొచ్చు, కాల్ బేస్ రోల్ అవుతూ ఉంటుంది. దీనిలో మీరు వర్క్ చేసేది అయితే దీనిలో మీరు తెలుగు, తమిళ్, అలాగే హిందీ కూడా ఉంది. మీరు ఏ లాంగ్వేజ్ కన్నా మీరు అప్లై చేసుకో. మనమందరూ తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగుకి అయితే మీరు అప్లై చేయండి గాయస్. ఓకేనా? ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంగ్లీష్ వస్తే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, దీనిలో క్వాలిఫికేషన్ అయితే స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అయితే ఎక్కడైతే మెన్షన్ అయితే చేయలేదు. దీనిలో మీకు మ్యాండేటరీ అని కూడా ఎక్కడైతే వాళ్ళు చెప్పలేదు ఫ్రెండ్స్. ఈ జాబ్లో మీరు చూసినట్లయితే ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ బోత్ పీపుల్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రోల్లో మీకు ఇంట్రెస్టెడ్ లీడ్స్కి కాల్ చేసి అలాగే కోర్స్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ జాబ్లో అయితే అలాగే దీన్ని మీరు వర్క్ చేయాలంటే ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ అవసరమవుతూ ఉంటుంది ఈ జాబ్ వర్క్ చేసుకోవడానికి. అప్లై మొబైల్ ద్వారా చేయొచ్చు, కానీ దీనిలో మీరు జాబ్ చేయాలంటే ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకు అయితే తీసుకొని రావడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ చూస్తే మీకు డిపెండ్స్ ఆన్ కంపెనీ ఇంటర్వ్యూ ప్రాసెస్ పైన అయితే ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. ఒక అప్లై చేయడానికి ఎవరికి కూడా మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అఫీషియల్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇంట్రెస్టెడ్ ఉంటే చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు దీనిలో మీకు ఎలా అప్లై చేయాలని ఒకసారి క్లియర్గా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనిలో వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కరెంట్లీ చేసుకోవచ్చు, కానీ ఎప్పుడైనా రిక్వైర్మెంట్స్ ఉంటే ఆఫీస్ కూడా వెళ్ళే ఛాన్స్ అవుతుంటుంది. మీరు ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? వీక్లీ అయితే 6 days అయితే దీన్ని మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఎలా అప్లై చేయాలని ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు అప్లై నవ్ అని కనిపిస్తుంది కదా, ఈ అప్లై నవ్ మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లై విత్ రెజ్యూమ్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ రెజ్యూమ్ మీద క్లిక్ చేసి రెజ్యూమ్ అయితే అప్డేట్ చేయండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. వన్స్ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సోషల్ నెట్వర్క్ వెబ్ లింక్ ఉంది కదా, ఇక్కడ మీకు ఏదైతే స్టార్ సింబల్ ఉందో అది మీకు మ్యాండేటరీ. ఇక్కడ మీకు స్టార్ సింబల్ లేని మీరు స్కిప్ కూడా చేయొచ్చు. ఇక్కడ మీకు సోషల్ నెట్వర్క్ అండ్ వెబ్ లింక్ అని కనిపిస్తుంది కదా, మీ దగ్గర ఏదైనా లింక్ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఆ లింక్స్ కనుకుంటే మీరు అప్లై చేయొచ్చు, లేదంటే మీరు స్కిప్ చేయొచ్చు. ఏదైతే మీకు స్టార్ సింబల్ కనిపిస్తుందో స్టార్ ఉంటే మీకు మ్యాండేటరీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, వాట్ ఈజ్ యువర్ మదర్ టంగ్ అని అడుగుతుంది. మనం అందరూ తెలుగు పీపుల్స్ కాబట్టి దీని మీద క్లిక్ చేసి మీరు తెలుగు అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీరు తెలుగు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎంప్లాయర్ అలాగే ఎడ్యుకేషన్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఎంప్లాయ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా అవుతా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు డిసిగ్నేషన్ కంపెనీ ఏదైనా మీకు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటే ఎంప్లాయ్ మీద క్లిక్ చేయండి, ఈ డీటెయిల్స్ అని ఫిల్ చేయండి. మీరు కనుక ఫ్రెషర్స్ అయితే యాడ్ ఎంప్లాయ్ మీద క్లిక్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేస్తే యాడ్ ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేయండి. మీకు కనుక డిగ్రీ చదువుంటే మీరు డిగ్రీ మీద క్లిక్ చేసి మీరు అయితే ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయొచ్చు గాయస్. మీరు డిగ్రీ కూడా లేదనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు, ఎటువంటి దీన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ డిగ్రీ ఉంటే ఇక్కడ దీనిలో ఎంటర్ చేస్తే మీకు మేబీ మిమ్మల్ని ఎక్కువ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ అయితే అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మీరు చెక్ చేసుకోవచ్చు, వాట్ ఈజ్ యువర్ ఏజ్ కనిపిస్తుంది. మీ ఏజ్ ఎంటర్ చేయండి.
జెండర్ సెలెక్ట్ చేసుకోండి. కరెంట్లీ పర్సూయింగ్ ఎనీ కోర్స్ అని అడుగుతుంది. డిగ్రీ అయితే మీరు కనుక చదువుతున్నట్టు దీని మీద క్లిక్ చేసి మీరు ఏదైతే చేస్తున్నారో అదైతే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. డిగ్రీ చదవకుండా ఉన్న వాళ్ళు అయితే నాట్ పర్సూయింగ్ ఎనీ డిగ్రీ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా. ఇక్కడ మీరు చూడొచ్చు విచ్ లాంగ్వేజ్ ప్రాసెస్ ఫ్లూయెన్స్ అని కనిపిస్తుంది. మన తెలుగు కాబట్టి మీరు తెలుగు అయితే సెలెక్ట్ చేసుకోండి. టోటల్ ఎక్స్పీరియన్స్ ఓకేనా. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటే ఎక్స్పీరియన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఫ్రెషర్స్ ఉన్నారు కాబట్టి ఎక్కువ ఫ్రెషర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అని కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రీవియస్ ఏదైతే మీరు జాబ్ చేస్తారో దాని మీ డీటెయిల్స్ అని ఇక్కడ ఉంటుంది. లేదు మీరు ఫ్రెషర్స్ అయితే లాస్ట్లో మీకు ఫ్రెషర్స్ నో ఎక్స్పీరియన్స్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కరెంట్ సిటీఎస్ అని కనిపిస్తుంది. చాలా మెంబర్స్కి పోతే కరెంట్ సిటీస్ అంటే కూడా ఐడియా లేదు, కానీ మీకు క్లియర్గా అయితే చెప్తాను. కింద మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది గైస్. కింద మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను. ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు అక్కడ కూడా ఫాలో చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ మీకు కరెంట్ సిటీస్ అంటే ప్రెసెంట్ ఎక్కడైనా మీరు వర్క్ చేస్తుంటే అక్కడ మీకు శాలరీ ఇస్తుంటారు కదా, ఆ శాలరీ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇయర్లీ అయితే మీకు ఎంత ఇస్తారు, సపోజ్ 3 lakhs 5 lakhs మీకు ప్యాకేజ్ ఉంటుంది కదా, అదో మీరు ఎంటర్ చేయండి. సపోజ్ మీరు ఫ్రెషర్స్ కనుక ఎంటర్ అయితే ఇక్కడ మీకు ఫ్రెషర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి గైస్. యువర్ కరెంట్ లొకేషన్ అని కనిపిస్తుంది, మీ లొకేషన్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఆర్ ఇంట్రెస్ట్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి యాస్ అయితే క్లిక్ చేయండి గైస్. లాస్ట్ మీకు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి గైస్. వన్స్ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసిన తర్వాత 7 to 25 days అవుతే టైం అయితే తీసుకుంటుంది. మీరు కనుక షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతే మీకు మెయిల్ రావడం జరుగుతుంది. మెయిల్లో మీకు ఇంటర్వ్యూ డీటెయిల్స్ ఎప్పుడు ఉంటుంది, దీనిలో ఎలా ఉంటుందో కూడా మీకు క్లియర్గా అవుతుంది వాళ్ళు చెప్పడం జరుగుతుంది గైస్ మెయిల్ అవుతుంది. ఓకేనా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ప్రతి ఒక్కరు హైప్ పంచుకోండి గాయస్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గాయస్, టేక్ కేర్, జై హింద్.